ఓం నమ శివాయ. పరమేశ్వరుడి అష్టోత్తరంలో సిపి విష్టో అనేటటువంటి ఒక నామం ఉంది. సిపి విష్టో అంబికానాథ అంటారు కదండి. సిపి విష్టో, సిపిహి అంటే లోకంలో 2 కాళ్ళు ఉన్నవి, 4 కాళ్ళు ఉన్నవి జంతువులు, పశువులు అన్నిటినీ కలిపి శాస్త్రం పశువు అని పిలుస్తుంది. జన్మ అనే రాటికి కర్మ అనే పాసంతో కట్టుబడి ఉంటాడు కనుక పశువు. ఈ పశువులన్నిటి మీద తాను అధికారం కలిగి ఉంటాడు. ఏ జన్మలలో ఏ పాపం చేసుకుంటే దాన్ని బట్టి దానికి తగిన ఉపాధులిచ్చి ఆ ఉపాధులను నియంతై తిప్పుకున్నవాడు కాబట్టి ఇన్ని పశువులకు ఆయన అధిపతి. ఇంత పశుబలం కలిగినవాడు ఆయన పరమేశ్వరుడు. పశుషు విష్ణో వ్యాప్త ఇతిచ సిపి విష్ట అని అమరం వివరించింది. పశువుల యందు వ్యాపించినవాడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి సిపి విష్టుడు అన్న నామం ఉంది. ఆ తర్వాత అంబికానాథ, పరమశివుణ్ణి అంబికానాథుడు అని పిలిచారు. ఇందులో పట్టుకోవలసిన అర్థం అంతర్లీనంగా ఉంది. జగత్తుకు అమ్మ ఎవరో ఆవిడని అంబిక అంటారు. అంబిక అంటే జగన్మాతృస్వరూపిణి, సమస్త జగత్తుకి ఆబ్రహ్మకీట జనినైన అమ్మవారికి భర్త అయినవాడు అమ్మ నాన్న అని చెప్పినట్లుగా అర్థం వస్తుంది. జగత్తుకంతటికీ ఆవిడ తల్లి అయితే లౌకికంగా తల్లి ఉంటుంది కదండి. తల్లి లేని ప్రాణి లోకంలో ఉండదు. ఒక్కొక్క చోట శారీరక కలయిక చేత పురుష స్వరూపం తన తేజస్సును స్త్రీలో ప్రవేశపెట్టి ఉండకపోవచ్చు. తల్లి లేకుండా పిల్ల రాదు కదండి. మగనెమలికి ఆడనెమలితో శారీరక సంబంధం ఉండదు. మగనెమలి నల్లని మబ్బును చూసి సంతోషంతో నాట్యం చేస్తే దాని కంటి వెంటబడే ఆనందధారలను ఆడనెమలి వెళ్ళి పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. మాతృస్వరూపంలో లోకంలో బిడ్డలు పుట్టడం అన్న ప్రక్రియలో అమ్మవారు తన అనుగ్రహంతో ప్రత్యేకించి స్త్రీ స్వరూపంలో మాతృత్వం అనే స్థితిని కల్పిస్తుంది. మాతృత్వంలో ఉండే ఒకే లక్షణం నిర్హేతుక దయ కదండి. అమ్మ ఒక్కదానికే నిర్హేతుక దయ ఉంటుంది. అందరికీ అందమైన శిశువులు జన్మించరు కదండి. కొంతమందికి మానసికమైన పరిణితి లేకుండా, ఎదుగుదల లేకుండా ఉంటే అమ్మతనం మాత్రం చెక్కు చెదరదు. పిల్లవాడు ఎంత బలహీనుడైతే అమ్మతనం అంత గట్టిదానాన్ని పొందుతుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాడు ఎలా అయినా బతికేస్తాడు. ఈ పిల్లవాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో అని అమ్మ వెంపర్లాడుతూ ఉంటుంది. తన శరీరంలో వేరొక ప్రాణి ఊపిరి పోసుకుని బయటకు వచ్చిన ఉత్తరక్షణం తన శరీరంలో ఉన్న శక్తిని ఆహారంగా మార్చి ఇచ్చే ప్రక్రియ పుట్టిన ఆ పసికందుని ప్రేమతో ఆలింగనం చేసుకునే స్థితి స్త్రీ యందు అమ్మవారు నిక్షేపించింది. అంతే కదండి. అప్పుడే పిల్లలు వద్దండి బాబు అని అంటూ ఉంటారు. కానీ నిజంగా తల్లి అయిన తర్వాత ఆ తల్లి ఆఖరికి తన తల్లికి తండ్రికి కానీ అత్తగారికి మామగారికి కానీ ఎత్తుకోవడానికి ఇచ్చేస్తే వాడు వాళ్ళకు అలవాటైపోతే నన్నెక్కడ నిర్లక్ష్యం చేసేస్తాడు అని, ఇప్పుడు నేను ఎత్తుకుంటాలేండి అత్తయ్య గారు, నేను చూసుకుంటాలే అమ్మా, నువ్వు నీ పని చూసుకో అంటూ ఇవ్వడానికి కూడా జంకుతూ ఉంటుంది. ఎందుకు? అంత ప్రేమను పెంచేసుకుంటూ ఉంటుంది. చూడండి, చాలామంది తల్లిదండ్రులు అందంగా ఉన్నా ఉండకపోయినా తల్లి తండ్రి అంటే దైవస్వరూపులే కదండి. కానీ ఇక్కడ ఒక విషయం మనం ఏంటంటే, తల్లి అందంగా ఉంటుంది, తండ్రి చక్కటి తెలుపులో మంచి హుందాగా ఎత్తరిగా ఉంటాడు. వాళ్ళకి ఒక అనకూడదు కానీ రంగు తక్కువలో పెద్ద అందంగా లేకుండా, అలా అని చూడగానే ఆకర్షితంగా ఉండకుండా, కళకళలాడుతూ ఉండకుండా ఉండేటటువంటి పిల్లలు పుట్టారే అనుకోండి, వాళ్ళు ఆ పిల్లలని అయ్యో మేము ఇంత అందంగా ఉన్నాం, మా పిల్లలు ఇలా ఉన్నారని చెప్పి తోసేస్తారా? పక్కకి తొయ్యరు. చక్కగా తీసుకుని ఎంత బాగున్నాడో, చిన్న కిష్టప్పలా ఉన్నాడు మా అబ్బాయి అనుకుని ముద్దు పెట్టేసుకుని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసేస్తూ ఉంటారు. అదండి తల్లి ప్రేమ అంటేను. అలాగే చూడండి, ఇప్పుడు చదువుకున్న పిల్లలు 3 ఉన్నారనుకోండి, పెద్దవాడు చక్కగా పెద్ద పెద్ద చదువులు చదివి ఏ కలెక్టరో అయ్యాడు. రెండోవాడు ఇంకా మంచి చదువులు చదివి ఏ లాయరో అయ్యాడు. మూడవ వాడికి చదువు అబ్బలేదనుకోండి, మూడవ వాడికి చదువు అబ్బలేదని వాడినే చూస్తుంది తప్పితే తల్లి పెద్దవాడికి రెండోవాడికి మంచి మంచి పెద్ద పెద్ద పదవులు వచ్చాయి, వాళ్ళ దగ్గర బోల్డు డబ్బు ఉంది కాబట్టి అక్కడ ఉంటే హాయిగా పని వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి ఉందామని అనుకోదు. నేను రాలేనురా, చిన్నాడితోటి ఉండాలి కదా, వాడితోటి చూసుకుంటూ ఉండాలి కదా అని వాడికి అన్నం పెట్టేటప్పుడు కూడా వీళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు ఎప్పుడైనా తింటారని మేగడ వేసి చిన్నపిల్లాడికే, ఆఖరి పిల్లాడికే, ఈ చదువురాని పిల్లవాడికే పెడుతుంది తప్పితే, చదువుకున్నారు, ఇంత ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు అక్కడ రోజు పెరుగు మీద మేగడతోటి వెన్నెల పూసలు వేసుకుని తింటూ ఉంటారు, మన ఇంట్లో అలా పెట్టకపోతే వాళ్ళేం నొచ్చుకుంటారు అనుకుని వాళ్ళకి అలా పెట్టదు. అలాగే
దృఢంగా ఉన్న పిల్లలు ఇద్దరుండి ఒక బలహీనుడు ఉంటే ఆ పిల్లవాడికి అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది తప్పితే, ఎందుకంటే బలంగా ఉన్నవాడు ఏం కావాలంటే అది వెళ్ళి తినగలడు. ఈ పిల్లవాడు బలహీనంగా ఉన్నవాడు తినడానికి మొహమాట పడతాడేమో అని తల్లి అంత దగ్గరగా కూర్చుని వాడికి గోరుముద్దలు తినిపిస్తూ వాడిని ఒక చక్కటి స్థితిలోకి తీసుకురావడానికి ఆరాటపడుతూ ఉంటుంది. అది అమ్మ మనసు ఎక్కడా ఎవరికీ రాదండి. అసలు చెప్పాలంటే చిన్న ఉదాహరణ ఉంది. మనం హాస్యంగా చెప్పుకుంటున్నామా ఇది నిజమా అన్నది చూడండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారట. అక్క చెల్లెళ్ళు ఇద్దరికిలో అక్కకి పెళ్ళయింది. పెళ్ళైతే ఓ పిల్లవాడు పుట్టాడు. పిల్లవాళ్ళన్నాక చంటి పిల్లలన్నాక మలమూత్ర విసర్జన వాళ్ళు మామూలుగా పక్క మీద ఉండగానే చేసేస్తూ ఉంటారు కదండి. వాడు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ తల్లి శుభ్రంగా ఇంకొక గుడ్డ పెట్టుకుని తుడిచేసి చక్కగా అంతా పౌడర్ అది రాసేసి ముద్దు పెట్టుకుందిట. ఈ చెల్లెలకి ఇంకా పెళ్ళవలేదు కదండి. అబ్బా ఏంటక్క మరీ నువ్వు దారుణంగా అంతలా తుడవాలా అంతలా చెయ్యాలా, అయినా తర్వాత వెంటనే ఎలా ముద్దు పెట్టుకుంటున్నావు నువ్వు అసలు అని అడిగిందిట. ఈ అక్కగారు నవ్వేసి ఊరుకుంది. తల్లి అయిన తర్వాత కానీ తెలియదు కదా మరి చెల్లెలకి కూడా అనుకుని ఊరుకుంది. తర్వాత కొన్నాళ్ళకి చెల్లెలకి పెళ్ళయింది. అక్కగారి కంటే ఎక్కువగా శుభ్రంగా తుడిచేసేసి తుడిచిన వెంటనే కనీసం పౌడర్ కూడా రాయకుండా ముద్దులు పెట్టేసుకుంటోందిట. అప్పుడు ఏమైంది ఆ తల్లిదనం, ఆ చిరాకు అసహ్యం ఏమైందండి. కాబట్టి తల్లి అంటే తల్లి ఎంత దయాస్వరూపిణి అయినా సృష్టి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా తన కడుపులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చినా తాను తిన్న పదార్థం జీర్ణమై అందులో ఉన్న శక్తిని నాభిగొట్టం ద్వారా పిల్లవాడికి చేరేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఎన్ని ఉన్నా తల్లి పాత్రకు ఒక పరిమితి కూడా ఉంటుంది. ఆమె జీవుడికి శాశ్వత స్థానం కాదు కదండి. ఎప్పుడూ ఆ తల్లే ఆ బిడ్డే అయి ఉండరు. జీవుడికి తల్లి స్థానం మారిపోతూ ఉంటుంది. ఈ జన్మలో ఒకలా ఉండొచ్చు, పోయిన తర్వాత మళ్ళీ ఇంకోలా ఉండొచ్చు. కాబట్టి పుట్టిన పసికందును ప్రేమతో ఆలింగనం చేసుకునే స్థితి స్త్రీ యందు అమ్మవారు నిక్షేపించింది. అందుకే ఈ జాతి స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చిందండి. ఆమె లేనాడు సృష్టి లేదు. ఆడవాళ్ళని ఏదో తక్కువగా చేసేసి చూస్తున్నారు, ఆ రకంగా చూసేస్తే వాళ్ళు మనకి లొంగి ఉంటారు అనుకునే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆడది ఎంత ఉద్యోగం చేయనండి, ఏది చేయనివ్వండి, ఆవిడ గర్వించి నేను పెళ్లి చేసుకోను, నేను పిల్లలను కన్ను అంటే సృష్టి ఆగిపోతుంది. ఇంకొక ప్రాణి ఈ భూమి మీద తిరగడానికి ఏవి అత్యంత ప్రధానమైన అవయవాలో అవి భూమిని తాకడానికి శాస్త్రం అంగీకరించలేదు. అందుకే స్త్రీకి సాష్టాంగ నమస్కారం లేదు. సాష్టాంగ నమస్కారం స్త్రీ ఎప్పుడూ చేయకూడదు. మోకాళ్ళ మీదే మోచేతుల మీదే చేస్తే చాలు. ఈశ్వరుడు సాష్టాంగ రహస్యం చేసినట్లే స్వీకరిస్తాడు. కాబట్టి తల్లికి శాస్త్రం ఈశ్వరుడు అంత గొప్పదనాన్ని ఇచ్చారు. తల్లితనంలో గొప్పదనం దయ ఉన్న స్థితిని మాతృత్వంలో భంగపాటు చేయడానికి ఆయన అంగీకరించలేదు పరమేశ్వరుడు. క్రూరమృగం ప్రసవం అవగానే కంటికి పొర ఏర్పడి అది ఉన్నంతసేపు తన పిల్లలను తాను తినేస్తుంది. అలా తినకపోతే క్రూరమృగాలు పెరిగిపోతాయి. ఈశ్వరుడు కొంత సమయం బిడ్డలు పుట్టిన తర్వాత కంటికి పొరలు కమ్మేటట్లు పిచ్చి ఆకలి పుట్టేటట్లు చేస్తాడు. ఆకలికి తిరగలేక కళ్ళు కనపడక తన బిడ్డ అని తెలియక తానే తినేస్తుంది. బెదిరి కొంచెం దూరంగా వెళ్ళినవి ఉంటాయి. పొర విడిచిపెట్టాక అది తన తనూభవ అని గుర్తుపడుతుంది. ఉత్తర క్షణం దానికి పాలు స్రవిస్తాయి. క్రూరముగానికి కూడా మాతృత్వంలో దయ అన్న మాటని మాత్రం ఈశ్వరుడు చెరపలేదు. దయతో పాలిచ్చి దాన్ని పోషిస్తుంది. తనతో కూడా తీసుకుని వెళ్ళి వేట నేర్పుతుంది. కంటి పొర విచ్చుకొనక దయత కలగకపోతే ఆ జాతి భూమి మీద ఉండదు కదండి. ఈశ్వరుడు మొదట నమస్కరించడానికి చెప్పిన స్వరూపం తల్లి. మాతృదేవో భవ అన్నాడు. అందుకే తల్లిని మించిన దైవం లేదండి. తల్లి సేవ చేయగలిగిన వారు సాక్షాత్తు పరదేవత సేవ చేస్తున్నట్లే. అమ్మ పొందిన సంతోషం జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అమ్మ అమ్మే కదండి. అటువంటి విలువైన స్థానం అమ్మది. అమ్మకున్న పరిమితులు రెండండి. ఒకటి, జీవయాత్రలో ఆమె తల్లి కాదు. 2, ఆమె శరీరం ఇస్తుంది కానీ మళ్ళీ శరీరం పుచ్చుకోకుండా ఆమె చేయలేదు. అర్థమైంది కదండి. జీవయాత్రలో ఆమె తల్లి కాదు అంటే ఈ జీవి వెళ్ళిపోయి ఇంకో జీవిలా వస్తే మళ్ళీ నీ కడుపును పుడతానమ్మా అంటూ ఉంటారు చూసారా, అలా పుట్టే అవకాశం ఉండదు. అలా కాకుండా ఇంకొక విషయం ఏమిటి, ఆమె శరీరాన్ని ఇస్తుంది, ప్రసవించి ఒక శరీరాన్ని ఇస్తుంది, కానీ మళ్ళీ శరీరం పుచ్చుకోకుండా ఆమె చేయలేదు. అంటే మృత్యువుని ఆవిడ దాటించలేదు. కొడుకు అన్నిటినీ విడిచిపెట్టడం అంగీకరించదు. సృష్టిలో ముందు నాభి అనుబంధం ఆమెదేనండి. అది బయటికి వచ్చాక కత్తిరిస్తాడు.
నాభి కత్తిరించిన హృదయ సంబంధం ఉన్న కారణాన ఆయన సర్వసంగ పరిత్యాగి అయితే అమ్మని కూడా విడిచిపెడతాడు. కనుక తల్లి జ్ఞానాన్ని ఇవ్వడానికి, యోగ్యమైన స్థితిలోకి కొడుకు వెళ్ళడానికి, వైరాగ్యాన్ని పొందడానికి అంగీకరించదు. కళ్ళ ముందు కొడుకు తిరగకపోయినా పర్వాలేదనే తల్లి ఉండదండి. అలా అనే తల్లిది చాలా అసాధారణమైన వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. చూడండి, ఎక్కడా కూడా ఈ రోజుల్లో ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఏదో పెద్ద ఉద్యోగం వస్తుంది, ఇంత చదువు చదివాడు వెళ్ళిపోతాడు అనుకుని తల్లి వెళ్ళిపోరా బాబు, ఎక్కడో ఒక చోట సెటిల్ అయిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో ఉంటే ఏముందిలే, ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి కదా, రోజు చూస్తూ ఉంటాను, డబ్బు సంపాదించు, అదే ముఖ్యం మనకి అని అంటుందండి ఏ తల్లైనా. ఎవ్వరూ అనరు. తండ్రి అయినా ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అమెరికాలో ఉన్న పిల్లల ఇంటికి పెడుతున్నాము, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి తనకి కూడా తన పిల్లవాడు పెడితే బాగుంటుందేమో అని అనుకుంటాడేమో తప్పితే, తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అబ్బా అంత దూరంలో చేయకపోతే ఇక్కడే ఉండి ఏదో కల్లో గంజో కలిసి తిందాం నాన్న, ఇక్కడే మంచి ఉద్యోగం చూసుకో, ఎంత నీకు 25,000-30,000 వచ్చినా చాలు, ఎందుకురా అంత దూరం వెళ్ళిపోయి ఒక్కడివి అక్కడుండి మేము ఇక్కడుండి ఎందుకు వచ్చింది అంటుంది. అలాంటి వ్యక్తిత్వం అమ్మది. అలా అనే తల్లి చాలా, కళ్ళ ముందు కొడుకు తిరగకపోయినా పర్వాలేదు అనేటటువంటి తల్లి చాలా అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న తల్లి అని చెప్పవచ్చు. ఆర్యాంబ శంకరాచార్యుల వారి తల్లి. ఆయన అన్ని ప్రజ్ఞ విశేషాలు చూసినా ఆయన సన్యాసించడానికి అంగీకరించలేదు. ఆయన మార్గాన్వేషణం చేయవలసి వచ్చింది. నదీ జలాల్లో ఉండగా దుర్వాసో మహర్షి శాపం చేత ఒక గంధర్వుడు మొసలి రూపంలో వచ్చి ఆయన కాలు పట్టుకున్నాడు. ఆయన, అమ్మ మొసలు పట్టుకుంది, నేను ఇక్కడికిక్కడ అతురత సన్యాసం తీసుకుంటే పునర్జన్మ, మొసలి చంపేస్తుంది, నీవు ఒప్పుకుంటే నేను నువ్వు తరిస్తాం, వద్దంటే నేనే ఏ సంస్కారము పొందకుండా చచ్చిపోతాను అని అనేసరికి అమ్మకి ఇంక వేరే మార్గం లేదు కదండి, పిల్లవాడు చనిపోకూడదు, సన్యాసం స్వీకరించినా కనిపిస్తూ ఉంటాడు అని సన్యాస్తోహం అని అక్కడికక్కడే సన్యాసం తీసుకునేటట్టుగా చేసింది ఆవిడ. శంకరాచార్యులు బయటికి వచ్చాక తల్లి ఒప్పుకోలేదు. ఆయన తల్లికి నచ్చచెప్పాడు. అమ్మా, నీ ప్రాణోత్క్రమణం అవుతుంటే నన్ను స్మరిస్తే ఎక్కడున్నా వస్తానని మాటిచ్చాడు. తల్లి అనుబంధం సామాన్యమైనది అని అనుకోకూడదండి. తల్లికి గురువుకి ఉన్న గొప్పతనం చెప్పిన వారు కంచిపీఠాధిపతులు, సనాతన ధర్మఖ్యాతిని ప్రపంచం దశదిశలా చాటి చెప్పిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన శతాయుష్కులై శరీరం విడిచిపెట్టేద్దామని అనుకుంటుండగా ఆయన శిష్యులు జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు వచ్చి చెన్నై వెడుతున్నామనంటే వెళ్ళి రండి అన్నారు. దగ్గరున్న పరిచారకుల్ని కూడా పంపించేశారు. ఆయన తల్లి మహాలక్ష్మి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టమని ఆయన దాని వంక తేరీపారా చూసి, ఈ శరీరం రావడానికి కారణం ఆమె, అది రావడం వల్ల కదా సాధన చేసింది, అమ్మా తుదిసారి శరీరం ఇచ్చినందుకు నీకు నమస్కారం, గురువుగారి శరీరంతో ఉన్నప్పుడు ఉన్న కలవై వంక తిరిగి ప్రతిరోజు నమస్కారం చేసేవారు, అది ఆయన గురుభక్తి. అకస్మాత్తుగా మధ్యాహ్నం అటువైపు తిరిగి నమస్కారం చేశారు. ప్రాణోత్క్రమణం అయిపోయింది. దక్షిణామూర్తిగా మౌనంతో నిరూపించారు. శరీరం ఇచ్చిన అమ్మ నాన్న, ఇందులోకి రాకుండా చేసిన వాళ్ళు గురువు. శరీరంతో తిరగడానికి సాధనాన్ని ఇచ్చిన అమ్మకి నమస్కారం, మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చిన గురువుగారికి నమస్కారం అని చెప్పి శరీరం విడిచిపెట్టేశారు. అది తల్లికి గురువుకి ఉన్నటువంటి గొప్పతనం. తల్లి బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. తల్లి మళ్ళీ శరీరంలో రాకుండా ఉండే జ్ఞానాన్ని మాత్రం అనుగ్రహించలేదు. సాధారణంగా తల్లికి అలా చేసే అవకాశం ఉండదు. పరాశక్తి మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేని విడుదల కల్పిస్తుంది. తండ్రి ఈ శరీరంలోకి రావడానికి ప్రధాన భూమిక. తన తేజస్సును సుక్షేత్రంలో ప్రవేశపెడతాడు. రామచంద్రమూర్తి యుద్ధకాండలో తండ్రిని మించిన దైవం లేడు అంటాడు. ఆస్తి అనేది ఏమిటి అంటే బిడ్డలు అని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే ఈ భూమి మీద తిరగడానికి పురుషుడు తన హృదయం నుండి కదిలి శరీరం రావడానికి కారణమైన తేజస్సును భార్య యందు నిక్షేపిస్తాడు. కదిలిన తేజస్సును పట్టి లోపల పిండానికి కావలసిన గర్భాలయాన్ని ఇచ్చింది తల్లి. ఈ ఇద్దరూ ఉండబట్టి శరీరం ఉంది. తల్లిదండ్రులను చూడనివాడు, వారికి నమస్కరించినవాడు, వారిని స్మరించి తద్దినం పెట్టనివాడు, వారి ఫోటో ఇంట్లో లేనివాడు ఎంత మంచివాడుగా కనబడ్డా మనం స్నేహం చేయకూడదు, అటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. వాడు ఉన్నాడనడానికి ఎవరు కారణమో వారి గురించి వాడికి పట్టింపు లేదు. వాడిని మించిన కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అటువంటి వాడితో స్నేహం చెయ్యనక్కర్లేదు. తల్లిదండ్రులది అంత పూజనీయమైన స్థానం అండి. చూడండి,
హాల్లోకి వెళ్ళగానే పెద్ద పెద్ద ఫోటోలు ఉంటూ ఉంటాయి. ఇది ఎక్కడో అమెరికా నుంచి తెప్పించానండి, ఇది ఎక్కడి నుంచో తెప్పించానండి, ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, నేనే కొన్నానండి, ఒక 2,30,000 అయ్యిందండి అని చెప్తాడు. అంత పెద్ద ఫోటో 2,30,000 పెట్టి ఏవో పిచ్చి గీతలు ఉన్నటువంటి ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకున్నవాడు, తల్లి తండ్రి లేనివాడు తల్లిదండ్రుల ఫోటోని అక్కడ పెట్టుకుంటే వాళ్ళు పూర్వీకులుగా ఏదో అంత జ్ఞానం చదువు లేని వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని తెలిసిపోతే తనతో స్నేహం చేసేవాళ్ళు చెయ్యరేమో అనుకుని వాళ్ళ ఫోటోలను ఎక్కడో ఎలా ఉన్నారో కూడా మర్చిపోయేటట్టుగా, వాడే మర్చిపోయేటట్టుగా చేసేటటువంటి కొడుకులు కూతుళ్ళు ఉన్నటువంటి ఈ రోజుల్లో తల్లికి తద్దిన పెట్టడం, తండ్రికి తద్దినం పెట్టడం అనేది అసలు చెయ్యట్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఇంటికి వచ్చి ఇంట్లో చేసుకునేటటువంటి విషయాన్ని సత్రవలకి ఇచ్చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసేయడం, వీళ్ళు టింగు టింగు అనేది తయారయ్యి 10ంటికో ఎప్పటికో వెళ్ళడం, అక్కడ వాడు పెట్టేస్తాడు చేసేస్తాడు అనుకోవడం, ఒక అరగంటలో మొత్తం కార్యక్రమం అయిపోవడం, ఏ 12ంటికో భోజనాలు చేసేయడం, ఇంకా మిగిలాయంటే రాత్రి టిఫిన్కి ఉంటాయని ఆ మిగిలిన కొన్ని పదార్థాలు తెచ్చేసుకోవడం, ఇలాంటివి చేసేసి మేము రోజు ప్రతి సంవత్సరం మా తండ్రికి తల్లికి తద్దినం పెట్టేస్తున్నామని ఆనందపడిపోతున్నారు తప్పితే సొంతిళ్ళు ఉండగా అక్కడ పెట్టుకోవలసిన తద్దినాలు, ఆ తర్పణలు అక్కడ ఇవ్వకుండా ఎక్కడో తెలియని చోట అక్కడ ఇచ్చేస్తే ఆ తండ్రికి తల్లికి ఏముంటుందండి విలువ ఇంకా. కాబట్టి సంవత్సరంలో ఒక్కరోజు నీకు ఓపిక లేదా, అదే ఎక్కడికో వెళుతున్నాం, కార్తీక మాసం కూడా దేవుడి గురించి అని అనుకోకుండా పిక్నిక్లు పెట్టేస్తున్నారు కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు పొద్దున్న నుంచి వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా అది తింటూ ఆ అక్కర్లేని ముక్కలతోటి ఆడుకుంటూ అక్కర్లేని పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటూ రోజంతా గడిపేస్తున్నావే, ఒక్కరోజు నువ్వు కనీసంలో కనీసం వాళ్ళు టిఫిన్లు అవి పెట్టకపోయినా వాళ్ళు బిజీగా ఉన్నారు పర్వాలేదు అనుకుని సర్దుకుపోతున్నావే, ఒక్క రోజులో సంవత్సరంలో ఒకే ఒక్కరోజు పోనీ తల్లి తండ్రి ఇద్దరూ లేకపోతే తల్లికి ఒక రోజు తండ్రికి ఒక రోజు కేటాయించలేవా నీ సమయాన్ని. ఎందుకొచ్చిన ఈ జన్మలు అనిపిస్తూ ఉంటాయి వింటూ ఉంటే. నిజంగానండి చాలామంది ఉంటారు ఎక్కడెక్కడో అక్కర్లేని పనులకి సెలవులు పెట్టేసుకుంటూ ఉంటారు. తల్లికి తండ్రికి తద్దినం పెట్టడానికి వాళ్ళు పోయిన తిథి రోజు సెలవు పెట్టేటటువంటి అవకాశం లేదు, నాకు సెలవు దొరకదు, అందుకని అక్కడ చెప్పేశాను, రాఘవేంద్ర సత్రవలో చెప్పేశాను, వాళ్ళు అక్కడ చేసేస్తారు. కుదిరితే నా వైఫ్ పిల్లలు పెడతారు, లేదంటే వాళ్ళు అక్కడ 5గురికి ఆ పేరు చెప్పుకుని పెట్టేస్తారు కదా సరిపోతుంది అని చెప్పి వీడు ఆఫీసుకి వెళ్ళిపోయి అక్కర్లేని పదార్థాలతో చేసిన టిఫిన్లు అవి తినేసేసాడు అనుకోండి, వాడు తద్దినం పెట్టినట్టు ఎలా అవుతుందండి, రుణం ఎలా తీర్చుకుంటాడు వాడు. అంతటి జన్మనిచ్చి నీకు అంతటి డబ్బు వచ్చేటట్టుగా నిన్ను చదివించి కష్టపడి పెంచి వాళ్ళు తిన్నా తినకపోయినా నీకు పొట్ట నిండా అన్నం పెట్టి పెంచిన తల్లిదండ్రులని ఉన్నప్పుడు చూడక పోయిన తర్వాత చూడకపోతే ఇంక నీ జన్మ ఎందుకు తగలైనా. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం ఇచ్చి తీరాల్సిందే, లేదు అంటే వాడు జన్మించినా కూడా చచ్చిపోయిన వాడితోటే సమానం. కాబట్టి ఇక్కడ మనం అసలు చెప్పుకుంటున్నది ఏమిటి అంటే అంబికానాథ అనే విషయం గురించి. కాబట్టి తల్లి పోషణ అంబిక అంటే అమ్మవారి పేరు కాబట్టి తల్లి పోషణ ఈ నామంలో ఎక్కువగా ఉంది కాబట్టి అంతలాగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నామానికి అర్థాన్ని రేపు ఇంకొంచెం చెప్పుకొని వేరే నామం దగ్గరికి వెళదాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.